హాయ్ అండి, అందరికీ నమస్కారం. కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరికి అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, సచివాలయం ఎంప్లాయీస్ లాగిన్లో అప్లై చేసే విధానం నేను చెప్పబోతున్నానండి. యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి అనేది, ఇది మార్చ్ అండ్ ఫిబ్రవరి మంత్లో 2025 ఇవి గ్రామ సచివాలయంలో సర్వే చేశారని వర్క్ ఫ్రమ్ హోమ్ అని. అప్పట్లో సర్వే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి వెరిఫికేషన్ అవుతుందండి. ఇప్పుడు సచివాలయంలో ప్రతి గ్రామ సచివాలయంలో వెరిఫికేషన్ అవుతుంది. ఇది సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైనా చేస్తారు. కాకపోతే రీసెంట్గా మళ్ళీ 15th ఈ వెరిఫికేషన్ పోస్ట్పోన్ చేశారు. ఈ కౌన్సిలింగ్ కోసం చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఇది ఏంటంటే ఇంతకుముందు సర్వే చేసిన వాళ్ళకి మాత్రమే వెరిఫికేషన్ అవుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. కానీ మరలా అప్పట్లో సర్వే చేసుకోకుండా మిస్ అయినా, చాలామంది క్యాండిడేట్స్ తెలియకపోయినా అలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చూస్తే అందరికీ ఏంటనేది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సచివాలయం ఎంప్లాయీస్ లాగిన్లో, అంటే గ్రామ సచివాలయంలో ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ యాప్ ఉంటుంది. అది అందరి లాగిన్లో ఉంటుంది. అందులో కౌశలం వర్క్ సర్వే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లాగిన్లో ఉంది. దానికి ఏంటంటే కొత్తగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్లో జాయినింగ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి సచివాలయం ఎంప్లాయీస్లో ఈ విధంగా అప్లై చేస్తారు. మొదటగా ఆధార్ నెంబర్తో సెర్చ్ చేస్తారనమాట. సెర్చ్ చేసిన తర్వాత ఆ ఆధార్ బేస్డ్ బట్టి హౌస్ హోల్డ్ ఐడి ద్వారా ఫెచ్ అవుతుంది వాళ్ళ డేటా. వాళ్ళ హౌస్ హోల్డ్ ఐడి ద్వారా వాళ్ళకి ఎవరిదైతే ఇప్పుడు చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్తో ఓపెన్ అయ్యాక ఓటీపీ వెళ్తుంది లింక్డ్ ఆధార్తో. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేశాక అప్పుడు టోటల్గా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ సిటిజన్ ఆర్ స్టూడెంట్స్ వాళ్ళ డేటా ఎంటర్ అవుతుంది. అందులో ఏంటంటే ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ మళ్ళీ ఓటీపీ వస్తుంది. అది అయ్యాక నెక్స్ట్ ఏంటంటే మెయిల్ ఐడి ఇస్తాం కదండి, దానికి మెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే 2 సార్లు వెరిఫికేషన్ అయ్యి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినాక అప్పుడు ఏంటంటే ఫస్ట్ వెరిఫికేషన్ ఇది. అంటే కొత్తగా అప్పుడు మిస్ అయ్యి మార్చ్ ఫిబ్రవరి మంత్లో చేసే సర్వే మిస్ అయిన వాళ్ళకి మాత్రమే న్యూగా ఎంట్రీకి ఈ ప్రాసెస్. ఇది అయ్యాక మళ్ళీ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ లాగిన్లోకి వస్తుంది. వాళ్ళు ఏంటంటే డాక్యుమెంట్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమేమి ఉన్నాయని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేసినట్టు కన్ఫర్మేషన్ వస్తుంది. ఇదైతే సచివాలయం ఎంప్లాయీస్ లాగిన్లో ఉంటుంది. మీరు ప్రతి గ్రామ సచివాలయంలో ఎవరు అందుబాటులో ఉంటే ఆ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఇలా చేయించుకోండి. ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్ ఉందో ఈ జాబ్స్కి, అంటే దీనికి ఇంకా పార్ట్ 2 కావాలంటే ఇంకా చేస్తానండి. అంటే ఏ జాబ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అనే దానికి. సో ఫైనల్గా అయితే ఓటీపీ జీమెయిల్ ఐడికి వస్తుంది. అది వెరిఫికేషన్ అయ్యాక ఇంకా అక్కడితో ఈ ప్రాసెస్ ఎండ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ చాలా అప్డేటెడ్స్ నేను ఈ ఛానల్లో పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరలా గ్రామ సచివాలయం అప్డేట్స్ కావాలనుకుంటే కంపల్సరీగా నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.